పూర్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అగమ్య మహిమాలోకే రాఘవేంద్రో మహాయశాహ అని రాఘవేంద్ర స్వాముల వారి యొక్క బృందావనాన్ని మనం ప్రదక్షిణ చేయాలండి. ఎందుకంటే సర్వయాత్రా ఫలావాప్తి యథాశక్తి ప్రదక్షిణం. రాఘవేంద్ర స్వాముల వారి బృందావనంలో 1200కు పైగా గొప్ప గొప్ప శాలగ్రామాలు ఉన్నాయి. మనం ఒక శాలగ్రామాన్ని ఇంట్లో తెచ్చి నిత్యం పూజిస్తూ ఉంటేనే మనకు ఎంతో ఒక క్షేత్రానికి వెళ్ళి వచ్చినటువంటి పుణ్యఫలం కలుగుతుంది. అటువంటిది 1200కు పైగా దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి శాలగ్రామాదులు ఒకే చోట ఉండేటటువంటి ఒక ప్రదేశం అంటే అది రాఘవేంద్ర స్వాముల వారి యొక్క బృందావనం. సర్వయాత్రా ఫలావాప్తి. రాఘవేంద్ర స్వాముల వారి యొక్క బృందావనాన్ని ప్రదక్షిణం చేస్తే చాలు అన్ని తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చినటువంటి పుణ్యఫలం కలుగుతుంది. అన్ని యాత్రలను చేసినటువంటి ఫలం వారికి కలుగుతుంది. బృందావనంలో 4 భగవద్రూపాల యొక్క దివ్యమైనటువంటి సన్నిధానం కలదు. రామ, కృష్ణ, వేదవ్యాస, నరసింహ. ఈ 4 భగవంతుల యొక్క విశేషమైనటువంటి సన్నిధానము బృందావనంలో ఉందండి. అటువంటి దివ్యమైనటువంటి సన్నిధి మంత్రాలయ ప్రభువుల వారి యొక్క బృందావన సన్నిధి. పూర్వము ఈ మధ్యనే జరిగినటువంటి ఒక సంఘటన, ఢిల్లీలో ఒక చిన్న బాలుడండి, ఢిల్లీలో నివాసం ఉండేవారు వారు. నేను ప్రత్యక్షంగా వారి ద్వారా విన్నటువంటి ఒక సంఘటనను మీకు తెలియజేస్తాను. ఢిల్లీ నుంచి వారి పేరును చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేయను నేను. వారు ఢిల్లీలో ఆ బాలుడు నివాసం ఉండేటటువంటి వాడు. వారి తల్లి ఆ బాలుడి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే చిన్న వయస్సులోనే నడవలేనటువంటి పరిస్థితి ఉండేది. ఏదో ప్రారబ్ధ కర్మవశాత్ పోలియోనో ఏదో ఒక వ్యాధిన బారిన పడ్డాడు. వ్యాధి బారిన పడి నడవలేని స్థితిని పొందాడు. ఎన్నో క్షేత్రాలను సందర్శించాడు. ఎన్నో రకములైనటువంటి మందులను వాడాడు. ఏది వాడినా ఏ రకమైనటువంటి ప్రయోజనం కనిపించలేదు. అయితే ఎవరో చెప్పగా విని మంత్రాలయానికి వచ్చారు. ఆ తల్లి మరియు ఆ పిల్లవాడు ఇద్దరు వచ్చి ఎన్నో రోజుల పాటు ఆ తల్లి మంత్రాలయ ప్రభువుల వారిని భక్తి శ్రద్ధలతో సేవించింది. ఎన్నో రోజుల తరువాత సేవించేటటువంటి సందర్భంలో సామాన్యంగా ఆ బాలుడిని బృందావనం దగ్గర సన్నిధానంలో కూర్చోబెట్టేదట. ఆ తల్లి భక్తి శ్రద్ధలతో పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అని మంత్రాన్ని చదువుతూ విశేషంగా ఆ మంత్రాలయ ప్రభువుల వారి యొక్క సేవను చేస్తూ ఉండింది. కొన్ని రోజుల తరువాత ఉదయం ప్రాతకాలంలో తుంగభద్రా నదీ తీరంలో స్నానం చేసి సేవ చేయడానికి ప్రారంభించింది. బాలుడిని అక్కడ కూర్చోబెట్టింది. ప్రదక్షిణం పెద్ద ప్రాకారము, మంత్రాలయానికి వెళ్ళి మీరు చూస్తే అర్థమవుతుంది. తాను ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో బాలుడిని అక్కడ కూర్చోబెట్టింది. అయితే ఒక ప్రదక్షిణ వెళ్ళి ఇక్కడికి రావాలి వచ్చేటటువంటి సందర్భంలో తాను ఒక చోట బాలుడిని కూర్చోబెట్టింది కదా, ఆ బాలుడు అక్కడ కనబడట్లేదు. ఆ తల్లి ఆవేదన, దుఃఖం, అయ్యో బాలుడు తప్పిపోయాడా ఏంటి అనేటటువంటి బాధ తప్తురాలై మళ్ళీ మంత్రాలయ ప్రభువుల వారినే కన్నీటి పర్యంతురాలై శరణు వేడింది. గురో పాహిమాం అని ఈ విధంగా శరణుజొచ్చినప్పుడు వెంటనే చూడండి ఆ బాలుడు ఏం చేశారట, మంత్రాలయ ప్రభువుల వారి సేవాఫలము నడవలేని స్థితిలో ఉండేటటువంటి ఆ బాలుడికి పరిగెత్తేటటువంటి ఒక గొప్ప అనుగ్రహాన్ని మంత్రాలయ ప్రభువుల వారు అందించారు. అంటే కాళ్ళు చచ్చిపడిపోయినటువంటి బాలుడికి కాళ్ళను అందించి కాలిలో నడిచే శక్తిని అనుగ్రహించారు మంత్రాలయ ప్రభువుల వారు. ఈ విధంగా కాళ్ళు లేనటువంటి ఆ బాలుడికి నడక శక్తి కలిగింది. వెంటనే మంత్రాలయ ప్రభువుల వారి బృందావనాన్ని ప్రదక్షిణం చేశారట ఆ బాలుడు. ఈ విధంగా తప్పిపోయినటువంటి బాలుడు పరిగెత్తుకుంటూ ఆ తల్లి వద్దకు చేరారట. అప్పుడు ఆ తల్లి అంటున్నది, గురో పాహిమాం, నిన్ను శరణుజొచ్చితే
నీ వద్దకు వచ్చి ప్రార్థిస్తే, నీ వద్దకు వచ్చి నిన్ను కోరుకుంటే అన్నీ కూడా అనుగ్రహిస్తావు తండ్రి మంత్రాలయ ప్రభో గురో రాఘవేంద్ర అని ఈ విధంగా ప్రార్థించినటువంటి ఒక సంఘటన ఇప్పటి కాలంలో మంత్రాలయంలో జరిగిందండి. సాక్షాత్తుగా వారే దాన్ని లిఖించి అనేక మందికి కూడా ఆ మంత్రాలయ ప్రభువుల వారి యొక్క మహాత్మ్యము మహిమలను తెలియజెప్పారండి. ఇటువంటి శాపానుగ్రహ శక్తోన్యో రాఘవేంద్రాన్న విద్యతే, ఇటువంటి దివ్యమైనటువంటి సద్గురువులు మంత్రాలయ ప్రభువుల వారు. సామాన్యంగా అనుగ్రహాన్ని మాత్రమే కాకుండా నువ్వు వెళ్ళి మంచి జ్ఞానమును కావాలి, మంచి విద్య కావాలి అనేటటువంటి ఒక విషయాన్ని మంత్రాలయ ప్రభువుల వారి వద్దకు వెళ్ళి సేవించినచో నీకు అది కూడా కలుగుతుంది. అటువంటి జ్ఞానమును, భక్తిని, వైరాగ్యాన్ని అందించినటువంటి మహనీయులు మంత్రాలయ ప్రభువుల వారు. పూర్వంలో వారు విశేషంగా ప్రహ్లాదరాజు యొక్క అవతారము, వ్యాసరాజుల వారి యొక్క అవతారము, బాల్లీకరాజు యొక్క అవతారమే మంత్రాలయ ప్రభువుల వారు. ప్రహ్లాదరాజుగా గొప్ప భక్త ప్రహ్లాదుడి యొక్క కథను మనం చూస్తూ ఉంటాం. నరసింహస్వామి ఆవిర్భవించిన తరువాత నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించిన పిమ్మట భక్త ప్రహ్లాదుడిని నరసింహస్వామి వారు అడుగుతారట, ప్రహ్లాద నాన్న ఏదైనా వరం కావాలి అంటే కోరుకో అంటారట. అన్నప్పుడు భక్త ప్రహ్లాదుడు అంటాడట, యస్త ఆశిష ఆశాస్తే నసభృత్య సవై వణిక్. భగవంతుడా నరసింహ, సాక్షాత్తు నువ్వే నాకు ఎదురుగా దర్శనమిచ్చావు. నీ యొక్క క్షణకాల దర్శనం కోసం మునులు, మహర్షులు, యోగులు, సాధువులు వందలాది సంవత్సరాల పాటు ఉపవాసముండి నీ యొక్క క్షణ దర్శనం కోసం వేం చేస్తూ ఉంటారు. అటువంటి నరసింహ, నువ్వే సాక్షాత్తుగా నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించినటువంటి సందర్భంలో మళ్ళీ నేను ఏదైనా నీ వద్ద కోరుకుంటే నేను వ్యాపారినవుతాను తప్ప భక్తుడిని కాజాలను అంటున్నారట భక్త ప్రహ్లాదుల వారు. ఆహా, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అంటారు నరసింహస్వామి. నీకు సాక్షాత్తు ముక్తినే నేను ప్రసాదిస్తాను అంటున్నారు నరసింహస్వామి. ప్రహ్లాదుడు అంటారట, నేనొక్కనే ముక్తికి వెళితే ఎలా, నాకొక్కడికే మోక్షప్రాప్తి కలిగితే ఎలా, నాతో పాటు ఈ దైత్య బాలకులందరూ కూడా ఉన్నారు, వారికందరికీ కూడా తత్వశాస్త్రాన్ని, జ్ఞానమును ఉపదేశించి సాధకులుగా వారిని తయారు చేసి వారితో పాటు నేను మోక్షానికి వస్తాను, నేనొక్కడినే మోక్షానికి రాను, ముక్తి ప్రాప్తిని, మోక్షప్రాప్తిని పొందలేను అంటున్నారట భక్త ప్రహ్లాదుల వారు. అదే ప్రహ్లాదుల వారి యొక్క అవతార సంభూతులైనటువంటి వారు మంత్రాలయ ప్రభువుల వారు రాఘవేంద్ర స్వాముల వారు. రాఘవేంద్ర స్వాముల వారు బృందావన ప్రవేశం చేసి, సజీవ బృందావన ప్రవేశం చేసి 370 సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా నేటికి కూడా మంత్రాలయంలో, బృందావనంలో సజీవముగా ఉండి మనల్నందరినీ కూడా అనుగ్రహించి, మనల్నందరినీ కూడా సాధకులుగా తయారు చేసి, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అందించి, మనల్నందరినీ కూడా విశేషమైనటువంటి మోక్షానికి పొందేటటువంటి జ్ఞానాన్ని అందిస్తూ నేటికి కూడా మనందరినీ కూడా అనుగ్రహిస్తుండేటటువంటి సద్గురువులు, జగద్గురువులు మంత్రాలయ ప్రభువుల వారు. వారి యొక్క దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి వర్ధంతి మహోత్సవం. సామాన్యంగా ఈ శబ్దాన్ని తెలుగునాట వాడకూడదండి. ఎందుకంటే సామాన్యంగా తెలుగునాట, తెలుగు ప్రజలలో జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే చనిపోయిన రోజు. సామాన్యంగా ఇది తెలుగు ప్రాంతంలో విపరీతార్థంలో వాడబడుతూ ఉన్నది ఈ శబ్దము. వర్ధంతి అంటే వర్ధతాం. సంస్కృత భాషలో వృధు, వృద్ధౌ అనేటటువంటి ఒక ధాతు, అంటే అభివృద్ధి, పుట్టినరోజు. వర్ధతాం అనేటటువంటి భాషలో ఒక అర్థంలో ఈ శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఇది మన తెలుగునాట విపరీతార్థములో ప్రయోగింపబడుతూ ఉన్నది. అయినా అటువంటి రాఘవేంద్ర స్వాముల వారి యొక్క జన్మదిన మహోత్సవం, జన్మ నక్షత్ర మహోత్సవం, మంత్రాలయ ప్రభువుల వారు అవతరించినటువంటి దినోత్సవం నేడు మనకు పాల్గొన మాసంలో శుక్లపక్షంలో సప్తమి నాడు మనకు ఆ దివ్యమైనటువంటి దినము రాబోతూ ఉన్నది. పాల్గొన శుక్ల
పాడ్యమి నుంచి పాల్గొన శుక్ల సప్తమి వరకు మంత్రాలయంలో 7 రోజుల పాటు గురు రాఘవేంద్ర స్వాముల వారి వైభవోత్సవాలు జరుగుతాయి. గురు రాఘవేంద్ర స్వాముల వారి యొక్క పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. మంత్రాలయ ప్రభువుల వారి యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు మొదలైనటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాలు మంత్రాలయ ప్రభువుల వారి సన్నిధానంలో ఈ వారం రోజుల పాటు జరుగుతాయి. అటువంటి దివ్యమైనటువంటి మంత్రాలయ ప్రభువుల వారి సన్నిధానాన్ని మనం కూడా దర్శించి పునీతులమవ్వాలి. మంత్రాలయ ప్రభువుల వారి సాక్షాత్తుగా మంత్రాలయానికి వెళ్ళడానికి శక్తి చాలనటువంటి సందర్భంలో మంత్రాలయ ప్రభువుల వారి మృత్తికా బృందావనాలు కూడా మన తెలుగు ప్రాంతాలలో చాలా చోట్ల కలవు. ఈ మంత్రాలయ ప్రభువుల వారి మృత్తికా బృందావనం దగ్గరకు వెళ్ళి మంత్రాలయ ప్రభువుల వారిని ప్రార్థించినా అనుగ్రహిస్తున్నటువంటి జగద్గురువులు మంత్రాలయ ప్రభువుల వారండి. వారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి వైభవోత్సవాలు పాల్గొన శుక్ల పాడ్యమి నుంచి పాల్గొన శుక్ల సప్తమి వరకు జరుగుతాయి. అటువంటి దివ్యమైనటువంటి సన్నిధానానికి మనం కూడా వెళ్ళి మంత్రాలయ ప్రభువుల వారిని దర్శించుకొని పునీతులమవుదాం. చిట్ట చివరిగా ఒకటే మాట, గురువును శరణుజొచ్చాలి. ఏవైనా తాపత్రయాలు కలిగినప్పుడు కలియుగంలో సామాన్యంగా మానసిక వేదనలు ఎక్కువైపోయాయి. సామాన్యంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య కలహాలు ఎక్కువైపోయాయి. పిల్లలకు సరి అయినటువంటి సంస్కారం అందలేక పాశ్చాత్య సంస్కృతితో పిల్లలందరూ కూడా చెడు మార్గాన వెళ్ళేటటువంటి ఒక దృశ్యం కనిపిస్తూ ఉన్నది. ఏదైనా ఒక మాట అంటే చాలు మానసిక వ్యాధిని పొంది ఆత్మహత్యలను చేసుకునేటటువంటి ఒక దృశ్యాలను గమనిస్తున్నాం. అంటే మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా చాలా వీక్ అయ్యేటటువంటి ఒక సమాజం నేడు మనకు దర్శనమిస్తుంది. ఈ సందర్భంలో గురువులను శరణుజొచ్చి రాఘవేంద్ర స్వాముల వారిని శరణుజొచ్చి గురోపాహిమాం గురో రక్షమాం అని ఆ ప్రభువుల వారిని ప్రార్థించడం వలన కలియుగంలో మనకు వచ్చినటువంటి తాపత్రయాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటటువంటి ఈ మాటలో ఈ మాట అనేది సత్యము సత్యము సత్యము. ఆ గురువులను శరణుజొచ్చితే చాలు వారికి తప్పకుండా మంత్రాలయ ప్రభువులు రాఘవేంద్ర తీర్థ గురుసార్వభౌముల వారి అనుగ్రహం వారికి తప్పకుండా కలుగుతుంది. వారు అంతటి తపోనిష్ట గరిష్ఠులు మంత్రాలయ ప్రభువులు. తమను ఎవరైతే భక్తులు భక్తి శ్రద్ధలతో ఆశ్రయిస్తారో, గురోపాహి అని ఎవరైతే ప్రార్థిస్తారో వారికి తప్పకుండా అనుగ్రహించి వారిని విశేషంగా ఉత్తమమైనటువంటి మార్గంలో వారు ప్రయాణించేలా అనుగ్రహించేటటువంటి జగద్గురువులు, సద్గురువులు మంత్రాలయ ప్రభువుల వారు, రాఘవేంద్ర తీర్థ గురు సార్వభౌముల వారు. వారిని విశేషంగా మనము కూడా వారి బృందావనాన్ని దర్శించి వారి స్తోత్రాన్ని పఠించి ఆపాదమౌలి పర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః అని ఈ విధంగా ఆ గురువుల స్తోత్రాన్ని పఠించి గురువు యొక్క మంత్రాలయ ప్రభువులు రాఘవేంద్ర తీర్థ గురు సార్వభౌముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం అని సందర్భంగా తెలియజేస్తూ ఈ అక్షర మాలికలను ఆ భగవంతుడి యొక్క రాఘవేంద్ర స్వాముల వారి యొక్క చరణ పద్మములందు సమర్పిస్తూ కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీరామ్. For more videos like this, subscribe Big TV channel.